ఫస్ట్ లవ్ ఆల్రెడీ అన్న పేరు. సో మమ్మీకి తెలియకుండా ఫస్ట్ లవ్ మెయింటైన్ చేస్తున్న మను, అమ్మ కోసం ఇల్లు కడతానంటున్న మను. అది కాల్స్ లోనే డైరెక్ట్ గా రోజుకోటి మనకి ఓటింగ్ లేకపోతే పడుకోము, అది అలవాటు అయిపోయింది. తనకి నచ్చిన వాళ్ళని డస్ట్బిన్ లో వేస్తానని చెప్తున్న జ్యోతి. ఫస్ట్ ఇయర్ లో ఇంటికి లేట్కి వెళ్ళేవాడిని గైస్. ఎందుకు వెళ్ళేవాడిని తెలుసు కానీ దానికి కొన్ని యాడ్ చేసి చెప్పి నువ్వంటే ఇష్టం లేక బ్లాక్ లో పెట్టింది నేను పావని. ఎంత చెప్పినా మీ మాట వినని బుర్ర గోడకేసి బాదుకుంటదంట పావని. మా మమ్మీ మా ఫ్యామిలీ అందరూ ప్రౌడ్ అవుతారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి గైస్, ఆల్రెడీ తమ్నెల్ చూసారు, మీకు అర్థమైపోయింది. పార్ట్ 1 లో అయితే కనుక మీరు ట్రూత్ ఆర్ డేర్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. పార్ట్ 2 లో ఇంకా అంతకన్నా మంచి క్వశ్చన్స్ తో మంచి డేర్స్ తో మేమైతే రెడీగా ఉన్నాం. సో వ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా లేట్స్ లేకుండా వ్లాగ్ ని అయితే షురూ చేసేద్దాం. బట్ గైస్, నిజంగా చెప్తున్నాను, ఇన్ని నిజాలు బయటపడతాయని అనుకోలేదు. పార్ట్ 1 లో దిమ్మ తిరిగిపోయే షాకులు ఉంటే పార్ట్ 2 లో అంతకు మించి ఉన్నాయన్నమాట. సో కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్స్ లేకుండా బ్లాగ్ ని వెంటనే షూర్ చేసేద్దాం. గైస్ నెక్స్ట్ చీటీ తీస్తాను గైస్. అసలు చాలా దారుణంగా ఉన్నారు అందరూ, అబద్ధాలు చెప్పేస్తాను. 20 లవర్ ఆర్ ఫ్యామిలీ. లవర్ కాదు, లవ్ ఆర్. లవ్ ఆర్ ఫ్యామిలీలో ఇద్దరిలో ఒక్కరంటే సారీ కట్ లవ్ ఆర్ ఫ్యామిలీ ఇద్దరిలో ఒకరే అంటే ఇద్దరిలో ఎవరో ఒకరే అంటే ఎవరిని చూస్ చేసుకుంటావు? నాకు ఈ క్వశ్చన్ కి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు గైస్. నా లవ్ మురళి, తను ఇప్పుడు నా ఫ్యామిలీ అయ్యాడు. ఆ ఫ్యామిలీలో నాకు 2 పిల్లలు ఉన్నారు. సో ఆఫ్ కోర్స్ లవ్ తో ఉన్న నా ఫ్యామిలీ అంటేనే నాకు ఇష్టం. ఇప్పుడు పావనికి చెక్కాలి. ఇప్పుడు పావని చెక్కమ్మా, పావని చెక్కమ్మా. ఇక్కడే చెక్కుడు. ఎంత పెంట చేశారు గైస్. 11 వాట్సాప్ బ్లాక్ లిస్ట్ నెంబర్స్ చూపించండి. ప్రజెంట్ అయితే ఇలాంటివి రాస్తానని ముందే తెలిసి ఏమైనా అన్బ్లాక్ చేసేసిందేమో. ఆవిడే రాసినా కదా అన్ని నెంబర్స్. మధు అక్క అంట. మధు అక్క ఎవరో నువ్వంటే ఇష్టం లేక బ్లాక్ లో పెట్టింది నేను పావని. ఆంటీ మరి అక్కనే అన్ని నెంబర్స్ ఉన్నాయి గైస్. నా నంబర్ హిందీ వాళ్ళకి వెళ్ళిపోయింది గైస్. వాళ్ళెవరో నాకు తెలియదు. రోజు కాల్ చేసి భయ అవుతాడు, ప్యాస్ డాలో అంటున్నాడు. నాకు తెలియదు తెలీదు పెట్టాను. రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ బ్లాక్ లో పెట్టిందంట గైస్. వెరీ గుడ్. ద నెక్స్ట్ మను. అయ్యో 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 తీరా కలుపుతున్నావు. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ నాకు ఫార్వర్డ్ పడ్డారు, మరి నాకు గుర్తులేదు. అది ఆ అకౌంట్ క్రియేట్ చేసింది కూడా ఈ వీడియో మాత్రమే. గుర్తులేదు అనుకుంటే అది వేసి వేరొకటి మళ్ళీ అది రావాలండి. పాస్వర్డ్ గుర్తున్నా బాగున్నా. నువ్వే ఇస్తావు, నీకు గుర్తులేదా? మెయిల్ ఐడి పాస్వర్డ్ నాకే గుర్తుండదు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ క్వశ్చన్ నాకు వచ్చినా నేను చెప్ప 9 గా చెప్పుదాన్ని. మళ్ళీ చదువుతాను. మళ్ళీ బ్లాంక్. ఓకే. ఫోన్ లో ఇంపార్టెంట్ నెంబర్ కాంటాక్ట్ ఏమని సేవ్ చేశారో చూపించాలి. ఈ నెంబర్ ఉంటే చాలు అనుకునే కాంటాక్ట్. గైస్ నేను ఎంత జెన్యున్ గా చెప్పినా నన్ను ఎంత మోసం చేస్తారు. సరే నిజం రా గైస్. మ్యాజిక్ మా మమ్మీ తర్వాత ఏదైనా ఇదే నా ఫస్ట్ నెంబర్ మెయిన్ ఇంపార్టెంట్. అది సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ మెయిన్ ఇంపార్టెంట్, ఆ నెంబర్ ఉంటే చాలు అనుకున్నానంట. సెకండ్ నెంబర్ చూపెడుతున్నానండి. సెకండ్ నెంబర్ వీడియో గైస్. రెండో నెంబర్ వీడియో గైస్. ఆ రెండే ఉంటే 2.
సో ఆ నెంబర్ ఉంటే చాలు అనుకుంటున్నావు నువ్వు. చాలు. ఏమని సేవ్ చేసావు? మ్యాజిక్. మా మమ్మీ రోజుకి మ్యాజిక్ చేస్తున్నా బుర్రలోకి వచ్చి. అది కాల్స్ అయినా డైరెక్ట్ గా రోజుకోటి మనకి ఓటింగ్ లేకపోతే పడుకోము, అది అలవాటు అయిపోయింది. ఒక 10 years నుంచి. ముందంటే తిట్లా నాకు గుర్తులేవు, ఇప్పుడైతే తిట్టేవన్నీ బాగా గుర్తు వస్తున్నాయి రోజుకోటి. సో అందుకే మ్యాజిక్. నా బుర్రంతా ఒకేసారి మ్యాజిక్ చేసి పడేస్తా. దట్స్ మ్యాజిక్. మామ్స్ మ్యాజిక్. గాయ్స్ రెండోది మా పిన్ని అని సేవ్ చేసుకున్నాను. పక్కన చిన్న సింబల్ ఉంటది అంతే. సింబల్ నాకే కాదు గైస్, బోర్డు మందికి ఉంటాయి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హార్ట్ సింబల్స్ ఉంటాయి గైస్. ఓకే మను నెక్స్ట్ ఏంటి తీయాలి? 16. నువ్వు మంచి స్టేజ్ లోకి వెళ్ళాక, అంటే నీ పేరెంట్స్ కి నువ్వు ఒకటి ఇచ్చి వాళ్ళని హ్యాపీనెస్ వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూడాలి అంటే ఏం చేస్తావు? నిజమే కదరా, అది అడగ ఇస్తావు కదరా. వాళ్ళకి ఏదైనా నువ్వు వాళ్ళని హ్యాపీగా చూడాలి అనుకుంటే నువ్వు ఒక మంచి స్టేజ్ లోకి వెళ్ళాక వాళ్ళ హ్యాపీనెస్ ని చూడడానికి నువ్వేం చేస్తావు, ఏమి ఇస్తావు? గైస్ ఇప్పటి వరకు అయితే ఏది చేయలేదు, చేసిన ఫ్లాప్లు అయిపోయాయి. సో ఫ్లాప్. సో ఇంకొక 2 or 3 years లో పక్కా మా మమ్మీ మా ఫ్యామిలీ అందరూ ప్రౌడ్ అవుతారు. నేను మమ్మీ ప్రౌడ్గా ఉంటుంది, అది పక్కా నేను రాసిస్తాను. అంటే ఏదో గవర్నమెంట్ జాబ్ అయితే పక్కా కొట్టే మా మమ్మీకి చూపెడతాను. మా మమ్మీకే కాదు, నన్ను ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్తారు తిరిగి. అంటే ఏదో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మా మమ్మీని మా తమ్ముడిని, అంటే ఇంకా నా అనుకున్న నా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా నాకు నచ్చినట్టు చూసుకుంటాను. నాకు ఎంత ఇచ్చేయాలనిపిస్తా అంత చేస్తాను. సో గైస్ క్వశ్చన్ మనకి క్లారిటీగా అర్థం అన్నట్టుంది. నేను మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ ద క్వశ్చన్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు మంచి స్టేజ్ లోకి వెళ్ళాక, ఇన్ ద సెన్స్ ఒక మంచి జాబ్ వచ్చాక, ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాక, సో వెళ్ళిన తర్వాత నీ పేరెంట్స్ అఫ్ కోర్స్ జాబ్ వస్తే లేదా మంచి పొజిషన్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, బట్ వాళ్ళని ఇంకా హ్యాపీగా చూడాలంటే వాళ్ళ కోసం నువ్వేం చేస్తావు? గైస్ నేనైతే మా మమ్మీ డ్రీము మా డ్రీము ఫుల్ఫిల్ చేస్తాను. అదేంటంటే ఓన్గా ఇల్లు కట్టుకోవాలి, కొనకూడదు, ఇల్లు కట్టుకోవాలి. సో ఇది మా మమ్మీ డ్రీము. తర్వాత నా డ్రీమ్ ఏంటంటే ఒక కార్ కొనుక్కోవాలి, తార్. అది గైస్ మా మమ్మీ అంటే ఎప్పుడేం చెప్తున్నారు కట్టుకోవాలి అని చెప్పి. సో నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే మాత్రం పక్కా ఇల్లు కట్టించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే, ఇంకా వెయిట్ ఉండవు కానీ ఫస్ట్ ఇల్లే, తర్వాత ఇంకేమైనా. ఇడుకో డౌట్ ఉంది గైస్. కొనకూడదు, కట్టుకోవాలంటే కొనుక్కుంది అంటే కొన్ని వేరే కట్టుకుంది ఆగిపోయాడు అనమాట. సో దానికి మీనింగ్ నేను చెప్తాను. కొండమంటే రెడీగా ఉన్న ఫ్లాట్స్ ఏమైనా వాళ్ళు కట్టిస్తారు, మనం కొనుక్కోవాలి, బట్ మనం కట్టుకోవాలి. అంటే మనకి నచ్చినట్టు, మన ఎలా విధంగా బెడ్రూమ్ అని హాల్ అని మనకి ఏ విధంగా నచ్చుతుందో అలా కట్టుకోవాలనేది వాడి ఉద్దేశం. ఇది క్లారిటీ లేదు, క్లారిటీ ఇచ్చారు. సో వెరీ గుడ్. అమ్మ కోసం ఇల్లు కడతానంటున్నామ్మా నువ్వు. నెక్స్ట్ జతకా అక్క మీ మరిది ఎంతో మంచోడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. 5 50 కాదు, 5. 50 అంటే 50 పచ్చళ్ళని చెప్పు. హిందీ నీదే నేర్చుకుంటాను చెప్పు. నీ లైఫ్ లో ఎవరైనా నీ లైఫ్ చదువుతాను క్వశ్చన్. నీ లైఫ్ లో ఎవరినైనా ఇద్దరు సెలెక్ట్ చేసుకో. ఒకళ్ళని హార్ట్ దగ్గర, ఇంకొకరిని డస్ట్బిన్ లో పెట్టాలి. హార్ట్ దగ్గర ఎందుకు పెడుతున్నావు రీజన్ చెప్పాలి, డస్ట్బిన్ లో ఎందుకు వేస్తున్నావు రీజన్ చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గైస్. తనకి నచ్చని వాళ్ళని డస్ట్బిన్ లో వేస్తానని చెప్తున్న జ్యోతి, నచ్చిన వాళ్ళని హార్ట్ లోకి తీసుకుంటానంటున్నా కోతి. చెప్పు. అమ్మ నాన్న కాదు హార్ట్ అయితే. పేరెంట్స్ కాదు, బయట ఎవరున్నారు చెప్పు. ఎవరున్నారు? నువ్వు చెప్పు. ఉన్నారు గైస్, చెప్పు. ఉన్నారు ఎవరో చెప్పు. అంటే మరీ డస్ట్బిన్ అని వరస్ట్ అని కాదు, కొంచెం నచ్చరు అనుకున్న వాళ్ళు, అది నచ్చదు ఓకే అని ఫీల్ అయ్యేవాళ్ళు. నచ్చరని కాదు, నచ్చరని అమ్మ హార్ట్ కి నచ్చే వాళ్ళు ఒకరు, డస్ట్బిన్ లో పెట్టే వాళ్ళు ఒకరు, మాకు ఇద్దరు కావాలి. ఆ రెండిటికి రీజన్ కావాలి. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఒక్క సిగ్గులు అడుక్కుంటుంది.
అడుక్కున్నా పెట్టదు గాయస్ ఏదో ఉదాహరణకు అంటారు కానీ హాట్లో ఎలా పెడుతుంది అదే కదా. జ్యోతి నీకు ఎవరు లేకపోతే నువ్వు డస్ట్బిన్ లోకి వెళ్ళిపో పెద్ద మాట అన్నాడు సరాడు. సరే నీకు నచ్చిన ఇద్దరు పేరు చెప్పలేదు. అంటే అది అమ్మని హార్ట్ లో పెట్టుకుంటారు guys. నాన్నే బోట్లో పెట్టుకుంటారు. ఒకళ్ళే ఒకళ్ళు అంటారు కాబట్టి అమ్మని చెప్పాను. అమ్మని హార్ట్ లో పెట్టుకుంటుంది నాన్న బోట్లో ఇద్దరు కాదని మళ్ళీ నేను చెప్పాను అట్లా పెట్టుకుంటాను. మా బాబాయ్ బోట్కి వెళ్తారు అనమాట. సో ఈ సింబాలిక్ గా ఇలా కరెక్ట్ చెప్తున్నాడు. పేరెంట్స్ ని హార్ట్ లో పెట్టుకుంటదంట. ఓకే, పేరెంట్స్ హార్ట్ లో పెట్టుకుంటది. వేరే పేరెంట్స్ కన్నా వేరే పర్సన్స్ ఎవరు లేరు అంటాం. నమ్మేద్దాం మనం. నమ్మేసామేమో. అవును గాయస్ ఇప్పుడు నాకు ఎన్నో నమ్మేసి ఇది కూడా నమ్మేడు. నేను మొహం అలా ఉండదు కాబట్టి లేదు అలాగని కాదు, అది మంచి కాదు చెడు అని చెప్పినా సరే అటే అవుతుంది. అది నచ్చింది నాకు. దిస్ ఈస్ పావని గైస్. ఎన్నిసార్లు చెప్పినా వినరు. చిన్నవాళ్ళు చెప్పినా బాగున్నా కానీ నాకు అదే కావాలి అంటది. సో మనం తిరిగి మనం తలకేసి బాదుకొని చెప్పే బదులు అదే తల బాధేసుకుంటాం. నిజం. బాగా తీసుకున్నా కూడా బ్రహ్మాడు. అది కడితే అది 10 బాధలు ఉంటది guys. ఎన్ని దారుణాలు సార్. ఎంత చెప్పినా మీ మాట వినని బుర్ర గోడకేసి బాదుకుంటదంట పావని. నిజమే. ఇచ్చిదే. పిచ్చిదే అండి గైస్. నేను కాదు ఇది. పావని నేను క్లారిటీ దానికి సర్లే. పావని ఒక పిచ్చిదే అంటున్నా డస్ట్బిన్ లో నేను ఆయుష్లో పెట్టాను. సరేలే, డస్ట్బిన్ కవరేసి అడుతుంది. సేఫ్ గా ఆడుతున్నారు గైస్. ఇది మాత్రం లేదు, ఎవ్వరూ నిజాలు చెప్పట్లేదు guys. గైస్ డస్ట్ ఎవరు నిజాలు చెప్పి నేను అన్ని నిజాలే చెప్పాను. నేను కూడా నిజాలే చెప్పాను guys. మా ఆయన వచ్చి దాన్ని పెంట చేశాడు కానీ నిజమేంటన్నది అతనికి తెలుసు. దాని మీద నేను పాటే క్రియేట్ చేశాను కదా. నేను కూడా నిజాలు చెప్పాను guys. ఇలా బ్లాంక్ 7 తల అది కూడా వస్తుంది. కళా ఫర్ రీజన్. అలా ఫర్ ఏ రీజన్ మామా దొన్ని మామా. స్కూల్ డేస్ లో జరిగిన ఒక గుడ్ ఆర్ బ్యాడ్ మెమరీ. గుడ్ ఒకటి బ్యాడ్ ఒకటి. గారు ఆరని ఉంది. గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ అండ్ బ్యాడ్. స్కూల్ డేస్ లో జరిగిన గుడ్ అంటే 10th పాస్ అవడం. బాబు వేరే చాప్టర్ ఇది. బ్యాడ్ అంటే నా ఫ్రెండ్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోవడం. వావ్. ఇదే నిజం చెప్పిన ఏంటి guys ఇది. స్కూల్ అయిపోయి బయటకు వచ్చాక రిజల్ట్ వస్తుంది. అది గుడ్ కాదు. స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన గుడ్ మాకు చెప్పు. ఊళ్ళో ఉన్నప్పుడు అయితే 7th పాస్ అవడం. అవి 7th పబ్లిక్ ఉండేది కదా guys. 7th పాస్ అవడం కదా. కిట్టు నాట్ అట్ ఆల్ ఫెయిర్ గేమ్. కిట్టు ఇదేంటి ఓపెన్ గా ట్రూత్ డేర్ ఎలా ఆడతాం కరెక్ట్ గా. ఊళ్ళో నాకు జరిగింది చెప్తున్నాను. ఇలాంటి ఒకళ్ళు ఉండాలి. చెప్పు అంతేనా? చెప్పాను కదా. 7th పాస్ అవడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వదిలేయడం చాలా బాధ. ఫ్రెండ్స్ కూడా వదిలేసింది. బాగా తెలుసు పెద్ద. ఫేర్వెల్ రోజు వదిలేస్తాం కదా ఫ్రెండ్స్. బ్లాంక్ గైస్. అందులో 2 ఉన్నాయి guys. రెండు తీయంటే చదువు. 15. రిలేషన్షిప్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఉంటే ఏం ఉంటాయి? నాకు వచ్చిండు బాగుంది. రిలేషన్షిప్ లో ఏముంటాయి ఎక్స్పెక్టేషన్స్? ఏముంటారా కళ్ళు మూసుకొని చెప్పే. అండర్స్టాండింగ్ ఉండదు. ఒకరికొకరు ఒకరికొకరు అందరూ ఇచ్చిపుచ్చుకోవాలి. మనసు ఇచ్చిపుచ్చుకున్నాక కదా రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. మనసు ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి. లేదంటే అంతే. సరే నువ్వేంటంటే రిలేషన్షిప్ లో ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉంటుందంటే అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్టేషన్. అండర్స్టాండింగ్ ఉంటే అలాగా ఫ్లో అని లేదు, మూవ్ అని లేదు. ప్రేమ ఉండవసరం లేదు, అండర్స్టాండింగ్ ఉంటే చాలు. చాలు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ 14. ఇప్పటి వరకు అబద్ధంగా చేసి నిజం చెప్పింది ఏంటి? అది మాకు కూడా అర్థం కాదు అసలు. ఇప్పటి వరకు అబద్ధంతో కవర్ చేసిన నిజం ఏంటి? దీనికి ముందు క్వశ్చనే గాయ్స్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పటి వరకు అబద్ధంతో కవర్ చేసి నిజం. అది అబద్ధం నీకు తెలుసు కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన నిజంలా అందరికి చెప్తున్నాను. అదే నిజం. ఫస్ట్ ఇయర్ లో
ఇంటికి లేట్కి వెళ్ళేవాడిని గైస్. ఎందుకు వెళ్ళేవాడిని తెలుసు కానీ దానికి కొన్ని యాడ్ చేసి చెప్పివ్వండి. అది ఎప్పటి వరకు కాదు, మాకు అప్పుడే తెలిస్తే మరి అదే అంటాను కదా, మేము ఎప్పటి వరకు అన్నాం. అందుకని ఇప్పటి వరకు నేను చెప్పనా, నాకు ఈ మధ్య తెలిసింది. చెప్పు. చెప్పలా బాగా చెప్తాను ఫస్ట్. వదిలే వదిలే. అబద్ధాలు చెప్పడం కాదు జ్యోతి, ఇప్పటి వరకు అది అబద్ధం అని నాకు తెలిసి నిజంలా మీకు చెప్తాను. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా చదవడం గైస్. ఆంధ్ర యూనివర్సిటీ అదే చెప్పిండు guys, నిజంగా. బుక్కలో ఏ నిజం చెప్పు చిన్న. అదే నిజం. అదే ఆడు ఏం నిజం, వాడు చిన్నప్పుడు బాగానే చదివేవాడు. 80-85 అలాంటి పర్సెంటేజ్ వచ్చేది, బాగానే చదివేవాడు కొంతవరకు. అది అబద్ధం ఎలాగ అవుతుంది? 10th ఎగ్జామ్ అంతే, అదే గైస్. చూసి రాశాను కానీ చూడకుండా ఓన్కి రాశాను అని చెప్పాను. ఇప్పటి వరకు అదే నిజం అనుకుంటున్నా. తమ్ముడు పాస్ అయిపోయాడు, బుక్కులు తీసేసాడు, ఒకసారి చదివితే చాలా అన్న చూసావా. సో గైస్ ఈ 2 చిట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళిద్దరూ తీస్తారు. నెక్స్ట్ వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయాలి. ఎవరు తెచ్చేస్తారు? నేను చేయను. అది నన్నే అనుకుంటా. అది నిన్ను అడుగుతాను. అవుతురా తీసేస్తాం. 8 నెంబర్స్ చెప్పండి గైస్. 6 6 ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పు. చెప్పు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్. నెంబర్ 6 ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్. నువ్వు చూపించి మళ్ళీ చెప్పమా. పాస్వర్డ్ చెప్పు మాకు. రమేష్ బావా. రమేష్ బావ సంగతి నాకు తెలుసు. పాస్వర్డ్ కూడా అదే రమేష్ బావ అంట గైస్. ఏటో బ్లాగ్లో లేకపోయినా ఆడి పేరు జపిస్తూనే ఉన్నారు. ఓకే నెక్స్ట్ నీ నెంబర్ ఎంత బాబు? ఏంటి 8. ఫస్ట్ లవ్ గురించి ఫస్ట్ లవ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఎవరు? ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. ఫస్ట్ లో ఆల్రెడీ చాలా మంది తెలుసు. నాకే తెలియదు, వాళ్ళ వరకే. మన చెప్పాను ఆల్రెడీ. మొన్న వరకు చెప్పు, మాకెప్పుడు చాలా మంది చెప్పాడంట. చాలా మంది అయితే నేను లేదు. ఫస్ట్ అక్క చూస్తున్నావా? మమ్మీ చెక్కేస్తుంది. మమ్మీకి తప్ప అందరికి తెలుస్తుంది. సో మమ్మీకి తెలియకుండా ఫస్ట్ లవ్ మెయింటైన్ చేస్తున్నా మను అంటే మెయింటైన్ చేయట్లేదు కదా, అది ఫస్ట్ అడిగారు అంతే. ఆల్రెడీ నువ్వే కదా మెయింటైన్ చేయట్లేదు కదా, అది మేనేజ్ చేస్తున్నాడు. అక్కడతో బ్రేక్ పడింది ఇలాగా. తనకి చెప్పలేదా? ఇప్పుడు నువ్వు ఆగచ్చు కదా ఎందుకు తెలియాలి, తెలిసి తీరాలి. తినేస్తున్నాం అక్కడే ఎప్పుడేదో అక్కడికి కావాలని. సో గాయ్స్ అన్న పేరు ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటే సిగ్గుపడుతున్నా మనం. సో గాయ్స్ అమ్మ పేరు రావట్లేదురా. సో గాయ్స్ అమ్మ పేరు అన్నమాట. సో అదే గాయ్స్. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ లేదు, నువ్వు లవ్ చేసావా, తను లవ్ చేసిందా? రెండు ఒకసారి మిక్స్ అవుతాయి ప్రేమంటారు. ఏం చెప్పావురా? రెండు వైపులు వచ్చింది. ఎస్ అంటే నేను చెప్దామనే ఒక 5 minutes లోపు ఆమె చెప్పింది గైస్. మరి ఇప్పుడు కంటిన్యూ అవ్వట్లేదా? ఇప్పుడైతే లేదు. ఫస్ట్ లవ్ అంటే సెకండ్ లో ఉండాలి కదా. ఫస్ట్ లో అడగరు కదా. అదే అంటున్నాను, ఫస్ట్ అంటే సెకండ్ ఉన్నట్టే కదా. సెకండ్ అప్పుడు నువ్వు అడిగినప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అనాలి. సెకండ్ ఉంది గైస్. అక్క నెంబర్ చెప్తున్నాడు కొడుకు. అవును, ఫస్ట్ మమ్మీ సెకండ్ ఆమె. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అవును చెప్పాడు ఫస్ట్. అక్క కాదక్క, ఏసే ఇంటికి వచ్చే నెంబర్ లెక్కెడుతున్నాడు. నువ్వు కూడా బెల్ట్ కట్ నెంబర్ లెక్కెట్టాలి. చెప్పు అయితే ఇప్పుడు ఏంటైంది? ఎందుకు బ్రేక్ అయింది? బ్రేక్ అవలేదు కానీ అది అంతే అన్నాక. క్వశ్చన్ మార్కా? ఎస్. ఎందుకలా తెలీదు. ఎవరేసారు క్వశ్చన్ మార్క్? నేనే వేసుకున్నాను. మార్క్ నేనే వేసుకున్నాను. ఎన్ని మార్కులు? మార్క్ ఎందుకు? మార్క్ వేసుకున్నాను కదా. మార్క్ ఎందుకు వేసుకున్నావు? ఎందుకో వేసుకోవాలనిపించింది. ఎందుకు అనిపించింది? గైస్ ఇంకా టైం ఉంది గైస్, మన ఏజ్ ఇంకా అక్కడక్కడ ఉంది. ఇంకా అక్కడికి వెళ్తే అప్పుడు అంటే అక్కడికి వెళ్తే అవుతుందా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు. 5 నిమిషాల ముందు అమ్మ చెప్పిన మాటలు ఏంటి? మాకు వినవాలని. అమ్మ బాబోయ్, సిగ్గింగ్ ఆ అమ్మాయి గురించి ఎవరికి తెలియకూడదు కాబట్టి ఆ అమ్మాయికి పొద్దున్న ఏ ప్రాబ్లం రాకూడదు కాబట్టి ఇది ఎక్కడ ఆపారు. చిటికలు. Truth or dare not, the best escaped. The Mohan Krishna winning award is the well managed, well covered, well prepared guy. Well escaped.
వాడు వెళ్ళొచ్చు చూసి మాకందరికి బెల్లలో దూకేయాలనిపించింది సీరియస్లీ వి వాంట్ టు జంప్ ఇన్ అ బిగ్ వెల్ బట్ ఐ వాంట్ టు కమ్ అవుట్ ఫర్ మై చిల్డ్రన్. సో గైస్ క్వశ్చన్స్ అయిపోయి మా జ్యోతి ఒక్కటి ఉండిపోయింది కదా, ఖాళీగా ఉన్న ఇష్టం లేక ఆ క్వశ్చన్ నేనైతే అడుగుతాను అనమాట. జ్యోతి దీనికి పర్ఫెక్ట్ గా నిజాయితీగా ఆన్సర్ చెప్పాలని నేనే కాదు అందరూ కూడా కోరుకుంటున్నారు. జ్యోతి, నీకు ఇప్పటి వరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? నీకు ఎవరినైనా చూసి ప్రపోజ్ చేయాలనిపించిందా? బట్ సిచ్యువేషన్స్ వల్ల కానీ ఫ్యామిలీ రీజన్స్ వల్ల కానీ ఆర్ ఎల్స్ ఏదైనా గుర్తొచ్చి చేయలేదు అంటే తను ఎవరినైనా చూసి నచ్చారు లైక్ అలా ఏమైనా అనిపించిందా? ఎవరైనా కాలేజ్ స్కూల్ ఎనీ రీజన్ తో ఆగిపోయి నీకు ప్రపోజ్ చేయాలనిపించిన పర్సన్ ఎవరు? నీకు ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ అడిగింది? దాని ప్రపోజల్స్ కూడా దీనికి తెలిస్తే కదా. ఎందుకు తెలియదు? కాకపోతే నీకు వచ్చే దానికి వెళ్తాయా? అక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి చెప్పు బ్రో. జ్యోతికి వచ్చిన ప్రపోజల్స్ అన్ని లిస్ట్ చేసి అందులో ఎవరు మంచోళ్ళని సెలెక్ట్ చేస్తుందండి పావని. ఫైవ్ అనుకుంటావా? ఇప్పటి వరకు నాకు 3 ప్రపోజల్స్ వచ్చి నీకు 5 రావడం అంటే నీకన్నా నేనేం తక్కువ అని అడుగుతున్నాడు కిట్టు. అలాగే అనలేదు అంటే నామే చిన్న అమ్మాయి కదా ఏంటి అప్పుడు ఎంత అప్డేట్ అయ్యారని దానికి 5 members లో ఎవరిని యాక్సెప్ట్ చేయాలనిపించిందా? ఏ రీజన్ వల్ల నువ్వు ఆగిపోవచ్చు? సేఫ్ గేమ్ కాదు నిజమే. మరి కాపాడుకున్న గేమ్ చెప్పేస్తున్నాను. నాకు ఇలా ప్రపోజ్ చేశారు కానీ నేను నిన్ను చూస్తున్నాను ప్లస్ అదే ఇప్పుడు సరౌండింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ చూసుకోవడం మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళాలనుకోవట్లేదు ఎందుకంటే ఎవరు జెన్యున్ గా లేరు కాబట్టి నేను ఆ రిలేషన్ లోకి ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు అని నాకు చెప్పింది. గుడ్ థాట్ మంచిదే. సో నీకు చాక్లెట్ ఇస్తాను కదా, ఫీలింగ్ ఉంటేనే కదా అవతల చెప్పడం. నీకు అర్థమైందా? ప్రతి ఒక్కరిని అలాగే కాదంటాను నేను. నీకు అర్థమవుతుందా? సో గైస్ సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరు చాలా సేఫ్ గేమ్ ఆడారు. ట్రూత్ ఆర్ డేర్ అనే దానికి మీనింగ్ లేకుండా మొత్తం మోసాలు చేసి చెప్పేశారు. పావని కరెక్ట్ గా చెప్పింది, చిన్ను కొన్ని ఓకే కానీ మిగిలిన అబద్ధాలు చెప్పాడు. మను కూడా మాక్సిమం ఓకే పర్వాలేదు లేదు బానే చెప్పాడు అంటున్నాను. బట్ కిట్టు మాత్రం వెల్ మేనేజ్డ్. నేను నిజం చెప్పిన దాన్ని కూడా నాది అబద్ధం అని చెప్పేసి చూసుకో తన తరఫున తనే వాదించుకుంటాడంట. నేను అబద్ధాలు చెప్పలేదు కదా, అన్ని నిజాలే చెప్తాను. ఎందుకంటే మనల్ని చూసి వేరే వాళ్ళు పాడవకూడదు కాబట్టి ఉన్నది చెప్పడం రైటే కదా. తను చూసి ఎవరైనా పాడైపోతారని పాడవకూడదు, నేను ఆల్రెడీ పాడైపోయాను తెలుసా చెప్తున్నాడు అనమాట. పెద్దలు డైలాగ్ ఉంటది, మీరందరూ నేను ఆడే అనుకున్నారు కానీ పోరాడేది సార్ అన్నది చెప్పావు. సో ఈ గేమ్ నిజంగా చాలా సేఫ్ గా పోరాడాడు మాత్రం ఒంటరిగా. నేను పోరాడుతూ వేరే వాళ్ళు పోరాడించాను నేను నిజం చెప్పిన అబద్ధాలు క్రియేట్ చేస్తారు గైస్. నిజమైనప్పుడు నిజమే గైస్ మీరందరూ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూల నవ్వుకునే ఉంటారు, కనెక్ట్ అయ్యి ఉంటారు, క్వశ్చన్స్ కూడా మీకు నచ్చే ఉంటాయి అని అనుకుంటూ మేమందరం మీ వ్లాగ్ ని ఇక్కడితో అయితే ఫినిష్ చేసేస్తున్నాం. సో గైస్ మేము చేసిన ట్రూత్ ఆర్ డేర్ మీ అందరికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ కి మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ తో మళ్ళీ మీ అందరి ముందుకి వస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో స్టే ట్యూన్ టు అను మురళి ఆఫీషియల్. బై.